విక్టోరియన్ యుగం 1837 నుండి 1901 వరకు విస్తరించింది. ప్రజలు ఏమి తింటారు అనేది వారి తరగతి, స్థానం మరియు ఆదాయంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ధనవంతులు సేవకులందించే బహుళ కోర్సు భోజనాన్ని ఆస్వాదించారు. పేదలు తరచుగా ఆకలితో ఉంటారు లేదా స్క్రాపులతో బతికేవారు. ఫ్రిడ్జ్లు, మైక్రోవేవులు లేదా సూపర్ మార్కెట్లు లేవు. చాలా ఆహారాన్ని తాజాగా కొనుగోలు చేసి తెరిచిన మంటలపొడి వండేవారు మరియు త్వరగా తినేవారు. సామాజిక తరగతిని బట్టి ప్రాథమిక పదార్థాలు కూడా మారుతూ ఉంటాయి. పేదలకు సాధారణమైంది ధనికులకు ఊహించలేనిది మరియు దీనికి విరుద్ధంగా. తక్కువ ఆదాయ కుటుంబాలకు సరైన ప్లేట్లు కూడా లేవు. వారు చేతితో లేదా పంచుకున్న టిన్ గిన్నెల నుండి చల్లని ఆహారాన్ని తిన్నారు. ఒక సాధారణ భోజనం బ్రెడ్ ముక్క, సన్నని గుజ్జు లేదా ఎముక రసం కావచ్చు. కొన్నిసార్లు డబ్బు అనుమతిస్తే వారు ఉడికించిన బంగాళాదుంప లేదా కొంచెం జున్ను జోడించారు. మధ్యతరగతికి తాజా ఆహారం బాగా అందుబాటులో ఉంది. వారు ఉల్లిపాయలు, క్యారెట్లు మరియు క్యాబేజీ వంటి కూరగాయలను బహిరంగ మార్కెట్ల నుండి కొనుగోలు చేశారు. వారు రాతిపిండితో రొట్టె కాల్చి పందికొవ్వు లేదా గొడ్డుమాంసం చినుకులతో తిన్నారు. కాల్చిన చెస్ట్నట్లు మరియు హేజల్నట్లు ప్రసిద్ధ స్నాక్స్. వాటిని వీధి మూలల్లో అమ్మేవారు. చేపలు ప్రోటీన్ యొక్క ముఖ్యమైన వనరు, ముఖ్యంగా పేదలకు. మాంసం ఖరీదైనది మరియు శ్రామిక కుటుంబాలు చాలా అరుదుగా తింటాయి. నేటి డబ్బులో గొర్రెతల ధర దాదాపు $3.30. బదులుగా ప్రజలు మలినాలను తిన్నారు. కాలేయం, నాలుక, గుండె మరియు మూత్రపిండాలు. విక్టోరియన్లు మనకంటే ఎక్కువ క్యాలరీలు బర్న్ చేశారు. చాలామంది ఎక్కువసేపు శారీరకంగా పనిచేసేవారు. కొన్నిసార్లు వారానికి 60 గంటలు పనిచేశారు. ఫలితంగా వారికి ఆరోగ్యకరమైన ఆహారం అవసరం మరియు తక్కువ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడ్డారు. క్యాన్సర్, గుండె జబ్బులు మరియు టైప్ 2 డయాబెటిస్ చాలా అరుదు. చాలా శ్రామిక కుటుంబాలకు ఆదివారం మాత్రమే సెలవుదినం. చాలామంది మాంసం తినగలిగే ఏకైక రోజు కూడా ఇదే. వారు బంగాళాదుంపలు మరియు గ్రేవీతో కాల్చిన గొడ్డుమాంసం లేదా పందిమాంసం పంచుకున్నారు. మిగిలిపోయినవి వృధా కాలేదు. వాటిని స్టూలులు లేదా మాంసం పైలుగా మార్చి వారం పొడవునా పొడిగా ఉంచారు. డెజర్ట్లు సరళమైనవి మరియు ప్రతిరోజూ తినకూడదు. అవి ఎక్కువగా టీ సమయం కోసం కేటాయించబడ్డాయి. ప్రసిద్ధ ఎంపికలలో స్పంజి కేకులు, సాదా బిస్కెట్లు, ఎండిన పండ్లు లేదా జామ్తో టోస్టున్నాయి. టీ బలంగా ఉండేది మరియు వదులుగా ఉండేది. దీనిని సాధారణంగా మాలు మరియు చక్కెరతో వడ్డించేవారు. వారి కష్టాలున్నప్పటికీ చాలామంది విక్టోరియన్లు ఆశ్చర్యకరంగా పోషకమైన భోజనం తిన్నారు. వారి ఆహారంలో క్యాలరీలు మరియు ఫైబర్ అధికంగా ఉండేవి. ప్రాసెస్ చేసిన ఆహారాలు ఇంకా అందుబాటులోకి రాలేదు కాబట్టి భోజనం సాధారణంగా మొదటి నుండి తయారు చేయబడేది. అంటే తక్కువ సంకలనాలు, తక్కువ చక్కెర మరియు ప్రిజర్వేటివ్లు ఉండవు. కొన్ని విధాలుగా ఇది నేటి అల్ట్రా ప్రాసెస్డ్ డైట్ల కంటే ఆరోగ్యకరమైన ఆహారం.